హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. సో దీంట్లో మనము ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి సంబంధించి ముఖ్యంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఇచ్చినటువంటి ఒక ప్రశ్నని సాల్వ్ చేద్దాము. రైట్ ఎనీ వన్ ఫిజికల్ కాన్స్టెంట్ దట్ ఈస్ హ్యావింగ్ డైమెన్షన్స్. మితులు కలిగినటువంటి ఏదైనా ఒక భౌతిక స్థిరాంకాన్ని రాయమంటున్నాడు. సో దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్ స్థిరాంకము. మనకి వన్ వర్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో వన్ వర్డ్ క్వశ్చన్స్లో మనకి ఇదైతే అడుగుతున్నాడు కాబట్టి ప్లాంక్ స్థిరాంకం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్లాంక్ స్థిరాంకం ఎలాగంటే ప్లాంక్ స్థిరాంకాన్ని మనం హెచ్తో చూపిస్తాము. దీని విలువ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ అవుతుంది. సో జౌల్ సెకండ్స్ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి మితులు అయితే ఉంటాయి. జౌల్స్ అనేవి ఎనర్జీ యూనిట్స్ కాబట్టి మనకి ఇక్కడ హెచ్కి సంబంధించిన మితులు కనుక మనం రాసినట్టయితే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్. సెకండ్ ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్స్. కింద ఉన్నటువంటి వీడియో సింబల్ క్లిక్ చేయండి అమ్మా. మీకు లాంగ్ వీడియో అయితే ఉంటుంది 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి. సో కాబట్టి మీరు కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీ పరీక్షలకు సిలబస్ మారింది కాబట్టి 1 మార్క్ ప్రశ్నలు 2 మార్క్ ప్రశ్నలు ఇస్తున్నాడు. వాటికి సంబంధించి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి మితులు కలిగినటువంటి భౌతిక స్థిరాంకం ఏదంటే ప్లాంక్ స్థిరాంకము, దాని యొక్క మితులు ఈ విధంగా ఉంటాయి.